హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పవిత్ర డిఎక్స్పి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే డెజర్ట్ సఫారీకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రోజుతో అయితే ఆ విష్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎవరైనా సరే ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా డెజర్ట్ సఫారీకి అయితే వెళ్ళండి. ఈ సఫారీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మనకి డెజర్ట్ సఫారీ ఎంట్రన్స్లోనే అరబ్ వాళ్ళ స్టైల్లో తలపాగలు అయితే కడతారు. ఇదైతే ఏ ప్యాకేజెస్లో ఇంక్లూడ్ ఉండదు. పర్ పర్సన్ 10 dirhams అయింది మాకు. అండ్ అంతేకాదండి, మనకి డ్యూన్ బైక్ రైడ్స్ కానివ్వండి, క్యామెల్ రైడ్స్ కానివ్వండి, ఇవేవి కూడా టికెట్స్లో ఇంక్లూడ్ ఉండవు. సో మనం ఎంటర్ అయిన తర్వాత డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా మనకి ప్రీమియం ఇంకా నాన్ ప్రీమియం ప్యాకేజెస్ ఉంటాయి. ఫుడ్ కూడా సపరేట్గా ఉంటుంది, ప్రీమియం వాళ్ళకి ఇంకా నాన్ ప్రీమియం వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ స్టాల్స్ వచ్చేసి షీషా స్టాల్స్ ఉంటాయి, అలాగే కాస్ట్యూమ్ స్టాల్స్ ఉంటాయి. సో డ్యూన్ బైకింగ్ ప్రైసింగ్స్ అయితే కొంచెం హైగానే ఉన్నాయి. అందులో 2 డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. మనం తీసుకునే బైక్ని బట్టి మన ప్రైసింగ్ అనేది వేరీ అవుతుంది. అండ్ మనం వన్స్ బైక్ తీసుకున్న తర్వాత 20 to 30 minutes వరకు మనం ఆ బైక్ని రైడ్ చేయొచ్చు. మా బైక్ రైడ్ అయిపోయి మేము వచ్చేసిన తర్వాత ఇంక మా పాప కూడా నేను ఒక రౌండ్ అలా రైడ్కి వెళ్ళొస్తానని చెప్పి బైక్ ఎక్కేసింది. ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా వినలేదు. ఇది వాళ్ళ నాన్నతో తన ఫస్ట్ రైడ్. సో చాలా థ్రిల్లింగ్ అండ్ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసింది రైడ్. సో ఇంకా లాస్ట్లో అయితే మా మామయ్య గారు ఒక రౌండ్ అయితే వెళ్ళారు బైక్ పైన. తను కూడా ట్రై చేశారండి బైక్ రైడ్ని. అండ్ మా వెంకీ ఇంకా వాళ్ళ అమ్మగారిని ఇంకా వాళ్ళ నాన్నగారిని బైక్ రైడ్కి తీసుకెళ్ళి వచ్చేసాడు. సో అందరినీ అలా ఒక్కొక్క రౌండ్ అయితే తిప్పుకొని వచ్చేసాడు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి తనకైతే డ్యూన్ బైక్ రైడ్ చేయడం అనేది చాలా బాగానే వచ్చు. సో అందుకని అందరినీ అలా ఒక రైడ్కి అయితే తీసుకెళ్ళి వచ్చేసాడు. లాస్ట్లో అయితే క్యామెల్ రైడ్కి వెళ్ళాము. అక్కడే దగ్గరలో ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాడు తను. కానీ క్యామెల్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ల్యాండింగ్ అనేది చేశాయి. ఇంత డిఫరెంట్ ల్యాండింగ్ నేను ఎక్కడా చూడలేదు. నాకైతే చాలా భయం వేసింది.